నాగవల్లి ఎక్స్ప్రెస్ రైల్లో అక్రమంగా తరలిస్తున్న 12 కిలోల ఎండు గంజాయిని కామారెడ్డి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఎక్సైజ్ అధికారులు కామారెడ్డి రైల్వే స్టేషన్లో పట్టుకున్నారు. సంబల్పూర్ నుండి నాందేడ్కు వెళ్తున్న నాగవల్లి ఎక్స్ప్రెస్లో ఎండు గంజాయి తరలిస్తున్నట్టుగా సమాచారంతో కామారెడ్డి రైల్వే స్టేషన్లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా ఉన్న బ్యాగు తెరిచి చూడగా 12 కిలోల ఎండు గంజాయి ఉన్నట్లుగా అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 6 లక్షలు ఉంటుందని ఎక్సైజ్ సిఐ సంపత్ కృష్ణ తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు సిఐ వెల్లడించారు. నిషేధిత మత్తు పదార్థాలు తరలిస్తే ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ హెచ్చరించారు. ఈ దాడిలో ఎక్సైజ్ ఎస్ఐ విక్రమ్ కుమార్, రైల్వే ఎస్ఐ వెంకటేశ్వర్లు, ఏఎస్ఐ రవీంద్రబాబు సిబ్బంది పాల్గొన్నారు. నాకు ఈరోజు నాగవల్లి ఎక్స్ప్రెస్లో ఈ యొక్క గంజాయి రవాణా జరుగుతుందనే సమాచారం లభించింది. దీంతో మేము ఎస్పీఎఫ్ వాళ్ళతోటి ఆర్పీఎఫ్ వాళ్ళతోటి మేము సంయుక్తంగా దాడులు నిర్వహించి ఈ యొక్క 12 కేజీల గంజాయిని మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. ఈ విషయమై ఈ యొక్క కామారెడ్డి ప్రజలకు నేను విన్నవించే విధంగా గంజాయి సంబంధించినటువంటి ఎటువంటి సమాచారం ఉన్నచో మాకు చెప్పవలసిందిగా మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. దీని యొక్క స్వాధీనం చేసుకున్నటువంటి గంజాయి విలువ సుమారు 6 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నాం.